హాయ్, వెల్కమ్ టు ఛానల్. ఇది లేర్ అంటారు. ఇది ఫారం కోడి చికెను. ఒక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఎర్రగడ్డ, పసుపు, ఉప్పు అన్నీ వేసి కలిపి కుక్కర్లో 20 నిమిషాలు ఉడకనిస్తే అది మరీ సరిగ్గా ఉడకదు. మళ్ళీ కుక్కర్ ఆఫ్ చేసి మళ్ళీ ఇంకొక 20 నిమిషాలు, మొత్తం 40 నిమిషాలు, 40 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలి. అప్పుడు చపాతీలోకి కర్రీ చేస్తాను. పచ్చి కొబ్బరి, టమోటా, బిర్యానీ ఆకు, ఇది కొద్దిగా జాపత్రి, కొంచెం ఇది పువ్వు, ఒక రెక్క, ఇవి 4 లవంగాలు, దాల్చిన చెక్క పొడి ఉందండి, చెక్క లేదు, అందుకు పొడి వేస్తున్నాను. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి 4 విజిల్లతో ఉడికించుకున్న అదే ఫారం కోడి, అదే లేర్ అని కూడా అంటారు. 40 విజిల్లతో ఉడికించుకున్నాను. ఇదిగోండి కొత్తిమీర, పుదీనా, ఎర్రగడ్డలు, ధనియాల పొడి 2 స్పూన్లు. 1/4 కేజీ చికెన్ అండి ఇది. ఏదైనా లిమిట్గా తినాలండి, అందుకని చపాతీలోకి ఇది చాలాని మిరప్పొడి, ఇది ఇందాక వేసాను కదా మసాలా, అదండి. ఇలా అన్నీ కలిపేసుకొని మసాలా వాసన పోయిందాకా కొంచెం మళ్ళీ ఉడికించుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ కర్రీని మళ్ళీ స్టవ్ మీద పెడుతున్నాను. ఇదిగోండి చపాతీలోకి కర్రీ రెడీ, చపాతీలు రెడీ. నైట్ పూట టిఫిన్ అండి, మా పిల్లలకి నాకు. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మాంసము ఇదే చికెను ఉడకదని చాలామంది తినరు. నేను చెప్పినట్టు ఉడికించుకొని తిని చూడండి. ఫ్రై కూడా చేసుకోవచ్చు, దాని టేస్టే సూపర్గా ఉంటుంది.
లైక్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్.